సో వర్షాకాలం మొదలైంది. బయటకు అడుగు పెడితే కొంచెం చల్లటి గాలి, ఇంట్లో చూస్తే తుమ్ములు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, ఇవన్నీ చాలా మందికి సాధారణంగా మారిపోతాయి. ఇలాంటి సమయాల్లో మన వంటింట్లో ఉండే ఒక చిన్న మసాలా మీ అందరూ కూడా గుర్తొచ్చే ఉంటుంది. అదే మిరియాలు. చూడటానికి అవి చిన్నగా ఉన్నా వాటి వెనుక దాగి ఉన్న సహజ శక్తి మనకు ఈ చలికాలంలో చాలా ఉపశమనం ఇవ్వగలదని గట్టిగా చెప్పొచ్చు. వీటి ప్రయోజనాలు ఇవాళ మీకు చెప్తాను, వినండి. మిరియాలు కేవలం ఘాటు కోసం మాత్రమే కాదు, ఇందులో పైపరిన్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇది తేలికపాటి వాపును తగ్గించడంలో, జీర్ణక్రియకు సహాయపడటంలో ఉపయోగపడవచ్చు. చల్లని వాతావరణంలో మిరియాలు శరీరానికి వెచ్చదనం ఇచ్చి కఫాన్ని కొంత వదులుగా చేసి గొంతుకు తేలికపాటి ఉపశమనం ఇస్తుంది. ఇది ఇతర పదార్థాలతో కలిపి వాడితే మరింత ప్రయోజనం ఉంటుంది. టొమాటో లేదా నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి రోగ నిరోధక శక్తిని బలపరచడంలో కూడా సహాయపడుతుంది. పసుపు పాల్లో ఉన్న క్యుర్కుమిన్ వాపును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే మిరియాలు ఈ కుర్కుమిన్ని శరీరం బాగా గ్రహించడానికి కూడా సహాయపడతాయి. అందుకే ఈ కలయిక చలి, దగ్గు, గొంతు నొప్పి వంటి ఋతువులు మారినప్పుడు వచ్చే సమస్యల విషయంలో చాలా ఉపశమనం ఇస్తుంది. ఇక మిరియాలను రసం, సూప్స్ లేదా పసుపు పాల్లో చిన్న మోతాదులో వాడుకోవచ్చు, కానీ ఎక్కువగా వాడకండి. ముఖ్యంగా ఎసిడిటీ, అల్సర్ ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా కాలం తమిళనాడులో పెరిగాను కాబట్టి ఈ తమిళ వంటకం మిరియాలతో చేసిన పొంగలు చాలా ఇష్టంగా తింటుంటాను.